Hello everyone. My name is Swan. I am from CSC. Today I am here to discuss about important topics that are used in this application. First one, pagination. Pagination is nothing but dividing large data sets into smaller ones. అంటే ఏంటంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద డేటా సెట్లు ఉంటాయి. అవి ఒకేసారి లోడ్ చేస్తే మనకి ఎఫిషియన్సీ, రిలయబిలిటీ అన్ని తగ్గిపోతాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ పెద్ద పెద్ద డేటా సెట్స్ ని చిన్న చిన్నగా చేసుకుని ఆ చిన్న చిన్న డేటా సెట్స్ మొత్తం పేజెస్ లో లోడ్ చేసుకుంటా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అప్లికేషన్ లో చూడండి, ఫస్ట్ పేజ్ లో నేను చూడండి 6 కార్డ్స్ పెట్టాను. అంటే నేను ఒక్కొక్క పేజ్ లో 6 కార్డ్స్ ని, అంటే 6 రెస్టారెంట్స్ యొక్క డీటెయిల్స్ నేను లోడ్ చేసుకుంటున్నాను. దీని పేజ్ నేషన్ అంటే ఇప్పుడు నేను పేజ్ నేషన్ లో దీని ప్రీవియస్ బటన్, నెక్స్ట్ బటన్, ఇప్పుడు నెక్స్ట్ బటన్ నొక్కితే ఇంకొక 6 లోడ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ, ఏదో ఒకటి సెర్చ్ చేయండి, ఏదో ఒక బిర్యానీ సెర్చ్. అప్పుడు 6 లోడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కొడితే ఇంకో 6 లోడ్ అవుతాయి. మళ్ళీ ప్రీవియస్ కొడితే ప్రీవియస్ 6 అప్లోడ్ అని చూపిస్తాయి. దీని పేజినేషన్ అంటారు. దీనివల్ల యూజ్ ఏంటంటే లోడింగ్ యొక్క స్పీడ్ పెంచుద్ది, యూఐ యొక్క ఎఫిషియన్సీ పెరుగుద్ది. అలాగే డేటాబేసెస్ నుంచి మనం డేటా రిట్రీవల్ కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కువ హెవీ లోడ్ అవ్వకుండా ఎంత అయితే కావాలో అని, మనకి ఎంత డేటా అయితే మనం ఎఫిషియెంట్ గా లోడ్ చేస్తే ఈజీగా ఉందో అంత డేటాను మనం లోడ్ చేయొచ్చు. దీని పేజినేషన్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ MongoDB అండ్ Mongo Atlas. MongoDB అనేది NoSQL డేటాబేస్. మాంగో అట్లాస్ అనేది ఇది క్లౌడ్ బేస్డ్ వర్షన్. అంటే ఈ మాంగో అట్లాస్ అనేది ఒక క్లౌడ్. అంటే అందులో మనం డేటా సెట్స్ ని పెట్టుకుంటాం. ఎలాగా ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుని అందులో కలెక్షన్ రూపంలో మన డేటా సెట్స్ ని అందులో ఇంపోర్ట్ చేసుకుంటాం. దాన్ని ఏమంటారు? మాంగో అట్లాస్ అంటాం. ఇప్పుడు ఈ మాంగో డిబి అంటే ఈ మాంగో అట్లాస్ నుంచి ఒక స్ట్రింగ్ జనరేట్ అవుతుంది. మనం లాగిన్ అయినప్పుడు మనకు స్ట్రింగ్ ఒక జనరేట్ అవుతుంది. ఆ స్ట్రింగ్ ని మనం బ్యాక్ ఎండ్ లోని ఒక చూపిస్తున్నాను. మన బ్యాక్ ఎండ్ లోని ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఇండెక్స్ డాట్ జేఎస్ లోకి వెళ్ళండి. అది అక్కడ ఏదంటే ఇక్కడ చూడండి, మనం యూజ్ చేస్తాం కనెక్ట్ mongoose.connect అని యూజ్ చేస్తాం కదా. ఇక్కడ ఇది ఏంటంటే డేటాబేస్ కనెక్ట్ చేయడం అంటారు. ఇక్కడ .env.mongo అని ఉంది కదండి. ఇప్పుడు మనం .env ఫైల్ లోకి వెళ్ళి అక్కడ నేను మాంగో అనే దాంట్లో నేను నా మాంగో అట్లాస్ యొక్క స్ట్రింగ్ ని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇది పెట్టుకోవడం వల్ల నాకు ఇక్కడ ఆ డేటాబేస్ అనేది నాకు బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయ్యింది. దీని మాంగో డిబి ఆర్ మాంగో అట్లస్ అంటారు. ఈ మాంగో డిబిలో డేటా అనేది జేసన్ ఫార్మాట్ లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇది దీని దీనివల్ల యూజ్ ఏంటంటే స్కేలబిలిటీ, హై పర్ఫార్మెన్స్, డేటా స్టోరేజ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే ఏంటి? ఈవెంట్స్ అంటే ఏం కాదు. ఈవెంట్స్ అంటే యాక్షన్స్. అంటే ఎప్పుడైతే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా బటన్స్ క్లిక్ చేసినప్పుడు, ఏపీఐ కాల్స్ వచ్చినప్పుడు, కీబోర్డ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అట్లా ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఒక ఏదో ఆ బటన్ ఏదో క్లిక్ చేసినప్పుడు ఒక పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ అవచ్చు. ఆ పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ అవడానికి నువ్వు ఏ యాక్షన్ అయితే పర్ఫామ్ చేస్తావో దాన్ని ఈవెంట్ అంటారు. ఈ ఈవెంట్ వల్ల ఉపయోగం ఏంటంటే సింక్రోనస్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు, రియల్ టైమ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. పవర్ఫుల్ ఇంటరాక్టివ్ అంటే ఈ ఈవెంట్స్ వల్ల పవర్ఫుల్ యూఐ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈవెంట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తారు, గేమింగ్ లో యూజ్ చేస్తారు, మొబైల్ అప్లికేషన్స్ లో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ఈవెంట్ హ్యాండ్లర్. ఈవెంట్ చూసాం మనం ఇందాక. ఇప్పుడు ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఆ ఈవెంట్ వచ్చినప్పుడు, ఆ ఈవెంట్ ఎప్పుడైతే అక్కర్ అవుద్దో అప్పుడు నువ్వు ఒక ఫంక్షన్ కాల్ చేస్తావు. దాన్ని ఈవెంట్ హ్యాండ్లర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బిర్యానీ అని ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు సెర్చ్ అనేది ఒక ఈవెంట్. నేను సెర్చ్ చేసిన వెంటనే నాకు కింద చూడండి కొన్ని డిస్ప్లే అవుతుంది. ఇదేంటంటే నా ఫంక్షన్. అంటే నేనేం చెప్తున్నాను, నేను ఎప్పుడైతే సెర్చ్ బటన్ అనేది క్లిక్ చేస్తున్నానో అప్పుడు నాకేంటి రెస్టారెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ డిస్ప్లే చేయమంటున్నాను. బిర్యానీ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్ డిస్ప్లే చేయమంటున్నాను. అది ఏంటంటే ఈవెంట్ హ్యాండ్లర్స్. దీనివల్ల యూజ్ ఏంటి? మేనేజ్ యూఐ అప్డేట్స్ డైనమిక్. అంటే యూఐ అనేది డైనమికల్ గా అప్డేట్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ హ్యాండ్లింగ్ రియల్ టైమ్ అప్డేట్స్ సచ్ యాజ్ చార్ట్ అప్లికేషన్స్. అలాగే లైవ్ చాట్ అప్లికేషన్స్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈవెంట్లు.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ లూప్ అనేది. ఈవెంట్ లూప్ అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ మెకానిజం ఫర్ హ్యాండ్లింగ్ సింక్రోనస్ టాస్క్ ఎఫెక్టివ్లీ. సింక్రోనస్ టాస్క్ అంటే సింక్రోనస్ అంటే తెలుసు కదా, నాన్ బ్లాకింగ్. సింక్రోనస్ అంటే బ్లాకింగ్. అంటే అసింక్రోనస్ అనేది కాల్ క్యూస్ ని యూజ్ చేస్తుంది, సింక్రోనస్ అనేది స్టాక్ ని యూజ్ చేస్తుంది. ఇక్కడ నేను డెవలప్ చేసిన ఈ అప్లికేషన్ లో ఈవెంట్ లూప్ అంటే ఏంటో తెలుసా? నేను ఎప్పుడైతే ఇప్పుడు బిర్యానీ అని ఇక్కడ ఇచ్చాను సెర్చ్ ఇన్పుట్ లో, ఇప్పుడు నేను రీలోడ్ చేసిన కానీ ఈ సెర్చ్ ఇన్పుట్ చేంజ్ అవ్వలేదు. ఇది నా ఈవెంట్ లూప్. ఇది ఎక్కడ ఇది ఏ ఏ ఫంక్షన్ ప్రివెంట్ చేస్తుందంటే ఇది ఈవెంట్ డాట్, దీన్ని ప్రివెన్షన్ అంటారు. అంటే ఈ లూప్ ని బ్లాక్ చేస్తుంది, అంటే ప్రివెంట్ చేస్తుంది ఆ యాక్షన్ పర్ఫామ్ చేయండి. ప్రివెంట్స్ బ్లాకింగ్ ఆపరేషన్స్ కీపింగ్ అప్లికేషన్ రెస్పాన్సివ్. ఇది ఎక్కడ ఉందంటే నా కోడ్ లో చూపిస్తున్నానండి. సెర్చ్. ఇక్కడ చూడండి, ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే సబ్మిట్ అనే హ్యాండర్ యూస్ అప్డేట్ ఫామ్ సబ్మిట్ అనే హ్యాండర్ యూస్ చేస్తున్నానో అప్పుడు యూస్ కాలర్ అనేది అంటే మళ్ళీ అప్డేట్ చేసేస్తున్నారు. అంటే కాల్ బ్యాక్ ద్వారా మనం ఈవెంట్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకి ప్రివెంట్స్ బ్లాకింగ్ ఆపరేషన్స్, కీపింగ్ అప్లికేషన్స్ రెస్పాన్సివ్, మేనేజెస్ టాస్క్ లైక్ ఏపీఐ కాల్స్, సెట్ టైమ్ అవుట్ అండ్ యూజర్ ఇంటరాక్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ అప్లికేషన్ లైఫ్ సైకిల్. అప్లికేషన్ లైఫ్ సైకిల్ అంటే ఏం కాదు, నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేయడం నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేస్తావు కదా, స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ నుంచి టెర్మినైజేషన్ వరకు జరిగే ప్రాసెస్ మొత్తం అప్లికేషన్ లైఫ్ సైకిల్ అంటారు. మెయిన్ గా త్రీ ఫేజెస్ ఉంటాయి. ఏంటవి? మౌంట్, రన్నింగ్, అన్మౌంట్. మౌంట్ అంటే ఎప్పుడైతే నువ్వు పేజ్ లో లాగిన్ అయినప్పుడు దాన్ని మౌంట్ స్టేజ్ అంటారు. అన్మౌంట్ అంటే నువ్వు రిటర్న్ అయిన ఫేజ్. రన్నింగ్ ఫేజ్ అంటే నువ్వు అప్పుడు దాకా చేసినంత రన్నింగ్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హూక్స్. హూక్స్ అనేది ఏం కాదు, అది స్పెషల్ ఫంక్షన్స్ ఇన్ రియాక్ట్. హూక్స్ అనేవి స్పెషల్ ఫంక్షన్స్ ఇన్ రియాక్ట్. మెయిన్ గా మెయిన్ గా హూక్స్ అనే మెయిన్ గా అంటే నేను మాక్సిమం మెయిన్ గా యూజ్ చేసిన ఈ అప్లికేషన్ యూజ్ చేసిన హూక్స్ ఏంటంటే యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్. యూజ్ స్టేట్ అనేది స్టేట్ మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తారు. యూజ్ ఎఫెక్ట్ అనేది హ్యాండిల్ సైడ్ ఎఫెక్ట్స్. లైక్ అంటే హ్యాండిల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? ఫెచ్చింగ్ డేటా. అంటే ఇప్పుడు ఏంటంటే బిర్యానీ టైప్ చేశాను, ఇలా ఎప్పుడైతే సెర్చ్ కొడతానో నాకు ఒక యాక్షన్ పర్ఫామ్ అవుతుంది. ఏంటది? ఇవన్నీ డిస్ప్లే అవుతుంది నాకు సైడ్ ఎఫెక్ట్ కింద. డేటాని ఫెచ్ చేసుకుని ఇవి నాకు డిస్ప్లే అవుతుంది. డేటా ఫెచ్ చేసుకునే దాన్ని నేను యూజ్ ఎఫెక్ట్ అంటాను. ఈ యూజ్ స్టేట్ అంటే ఏంటంటే మేనేజబుల్ లా మేనేజ్ స్టేట్ఫుల్ లాజిక్స్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్, దాన్ని యూజ్ స్టేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ ఎక్కడ యూజ్ చేశానంటే నా అప్లికేషన్ లో కోడ్ లో చూపిస్తానండి. యూజ్ స్టేట్ అని ఇప్పుడు చూడండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడ లోడింగ్ అని పెట్టాను. ఇనిషియల్ గా లోడింగ్ ఫాల్స్ లో ఉంటున్నాను. నేను ఎప్పుడైతే ఏదైనా బటన్ క్లిక్, ఇప్పుడు ఇందాక చూసారు కదా సెర్చ్, ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు లోడింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇనిషియల్ గా ఫాల్స్ ఉంటుంది. నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో అప్పుడేమో ఈ సెట్ లోడింగ్ ఏం చేస్తుంది అంటే అదని ప్రూవ్ చేస్తుంది. అప్పుడు నీకు లోడింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రెండు ఒక వేరియబుల్స్, ఈ కాన్స్ట్, ఈ రెండు వేరియబుల్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఈ లోడింగ్ అనే దాంట్లో ఇనిషియల్ గా ఫాల్స్ ఉంటుంది. ఎప్పుడైతే సెట్ లోడింగ్ లో అంటే నువ్వు సెట్ లోడింగ్ అని ఏదో ఈవెంట్ అక్కర్ అయినప్పుడు నువ్వు సెట్ లోడింగ్ లో ఏమైతే పాస్ చేస్తావో ఇన్పుట్, అది ఇక్కడ లోడింగ్ లో మారుతుంది. ఇది ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే ఇంపోర్ట్ యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్ అని ఇంపోర్ట్ చేసుకుంటాం మన క్వశ్చన్ సెర్చ్ లో. అలాగే యూజ్ ఎఫెక్ట్ కూడా సేమ్ అదే అలాగే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎలాగైతే యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేసుకున్నామో యూజ్ ఎఫెక్ట్ అలాగా. యూజ్ ఎఫెక్ట్ ఎక్కడ యూజ్ చేసామంటే ఇక్కడ. ఇదిగోండి యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ వల్ల ఏం మెయిన్ యూజ్ ఏంటంటే యూజ్ ఎఫెక్ట్ వల్ల ఇన్ఫైనట్ లూప్ అక్కర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అప్డేట్ యూజ్ ఎఫెక్ట్ టు హ్యాండిల్ డిపెండెన్స్ అండ్ వార్నింగ్ ప్రివెంట్ ఇన్ఫైనట్ లూప్. అంటే ఇన్ఫైనట్ లూప్ అక్కర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది ఏంటంటే ఇది మనం ఎంటీ డిపెండెన్సీ ఎందుకు పంపిస్తున్నామంటే మనం ఈ లూప్ ఒకసారి రన్ అవ్వమని మనం చెప్తున్నాం దానికి. అంటే ఇన్ఫైనట్ లూప్ లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తున్నాం. బ్లాకింగ్, ప్రివెంట్ బ్లాకింగ్. ఇది మొత్తం
హూక్స్ అంటే, అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ట్రిగ్గరింగ్స్. ట్రిగ్గరింగ్స్ అంటే ట్రిగ్గర్స్ అంటే ఏం కాదు, డేటాబేస్ ఫంక్షన్స్. అంటే ఏంటి? డేటాబేస్ ఫంక్షన్స్ అంటే లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీషన్ ఆపరేషన్స్ వచ్చినప్పుడు ఈ డేటాబేస్ ఫంక్షన్స్, ఈ ట్రిగ్గర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఎలాగంటే ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి. ఎప్పుడైతే ఇలా ఇప్పుడు నీకు ఇమేజ్ ఉంది, ఇమేజ్ లో నేను ఇన్సర్ట్ చేస్తున్నా ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాను, ఏది పిజ్జా 3 అని ఐస్ క్రీమ్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆపరేషన్ జరుగుతుంది. ఈ జరుగుతుంది కదా ఈవెంట్, దీన్ని ట్రిగ్గర్ అవుతుంది అని అంటారు. డేటాబేస్ ఫంక్షన్ దట్ ఎగ్జిక్యూట్ ఆన్ ఇన్పుట్ అప్డేట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏంటంటే కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ అంటే ఏం కాదు, ఏ ఫంక్షన్ పాస్ టు అనదర్ ఫంక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఒక ఫంక్షన్ ని పాస్ చేస్తాం ఇంకో ఫంక్షన్, ఏంటంటే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తున్నాం. దాన్ని ఏమంటారు? కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ మన అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేసామంటే ఫంక్షన్స్, ఇదిగోండి. ఇక్కడ హ్యాండిల్ పేజ్ చేంజ్ అనేది ఒక ఫంక్షన్, అందులో అది ఒక యాంగులర్ ఫంక్షన్, అది ఏరో ఫంక్షన్. దాంట్లోకి నేను ఇప్పుడు ఈ యూజ్ కాల్ బ్యాక్ అనే న్యూ పేజ్ అనే దాన్ని ఆర్గ్యుమెంట్ కింద, అంటే ఒక ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కింద పంపించి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తున్నాను. దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. దీని వల్ల యూజెస్ ఏంటంటే, హ్యాండిల్స్ సింక్రోనస్ ఆపరేషన్స్ లైక్ ఏపీఐ కాల్స్ అండ్ ఈవెంట్ మెసేజ్. అంటే ఈ ఏపీఐ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా ఫెచ్ చేస్తున్నాం ఒక డేటా సెట్ నుంచి, ఆ ఏపీఐ వచ్చిన డేటా మొత్తం అయిపోయిన తర్వాత, అంటే వెయిట్ చేసిన తర్వాత ఇంకొక పర్టికులర్ ఆపరేషన్ అంటే ఇంకో పర్టికులర్ ఈవెంట్ పర్ఫార్మెన్స్ చెప్తాం. అంటే మొత్తం డేటా అంతా వచ్చిన తర్వాత ఇంకో ఈవెంట్ పర్ఫార్మెన్స్ ఎలా చెప్తున్నామో అలా ఏపీఐ కాల్స్ లోని ఈవెంట్ లిజనర్స్ అంటే ఈ ఈవెంట్ పర్ఫామ్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేస్తావో తర్వాత ఈ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. అలాంటప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. రిజిస్టర్ అండ్ సబ్స్క్రైబ్. రిజిస్టర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న ఒకటే. అంటే ఇది రిజిస్టర్ సబ్స్క్రైబ్ అంటే ఏంటంటే, అటాచింగ్ ఏ ఫంక్షన్ టు ఎన్ ఈవెంట్ టు ఎగ్జిక్యూట్ వెన్ ఎన్ ఈవెంట్ అక్కర్స్. అంటే నువ్వు ఇప్పుడు ఈవెంట్ అక్కర్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఒక ఫంక్షన్ అటాచ్ చేస్తావు. అంటే ఎప్పుడైతే నీకు ఈవెంట్ పర్ఫామ్ అవుతుందో అప్పుడు నువ్వు ఒక ఫంక్షన్ అటాచ్ చేస్తావు. అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వని చెప్తున్నావు కదా, దాన్ని రిజిస్టర్ సబ్స్క్రైబ్ అంటారు. అలాగే ఇప్పుడు అన్రిజిస్టర్ అన్సబ్స్క్రైబ్ అంటే నువ్వు ఇందాక ఒక ఈవెంట్ లిస్ట్ పెట్టావు, అంటే ఇది పర్ఫామ్ అవ్వను ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పు, ఎప్పుడు ఒక ఈవెంట్ పర్ఫామ్ అయినప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే దాన్ని రిమూవ్ చేసేస్తాం, ఆ ఈవెంట్ లిస్ట్ నువ్వు రిమూవ్ చేసేస్తావు. అంటే రిమూవ్ చేసినా పర్లేదు, లేదా కాల్ బ్యాక్ ఫంక్షన్ టు ప్రివెంట్ ఎగ్జిక్యూషన్ చేసినా పర్లేదు. అంటే నువ్వు బై డిఫాల్ట్ గా రిమూవ్ ఈవెంట్ లిజనర్ అని యూజ్ చేసిన పర్లేదు, లేకపోతే కాల్ బ్యాక్ యూజ్ చేసి నువ్వు ఇందాక పర్ఫామ్ అయిన ఫంక్షన్ ని, ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది కదా దాన్ని రీబ్యాక్ చేయాలి, అంటే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా చేస్తున్నాం. దాన్ని అన్సబ్స్క్రైబ్ ఆర్ అన్రిజిస్టర్ అంటారు. దీనివల్ల యూజ్ ఏంటంటే, యూజ్డ్ ఇన్ యూఐ. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే యూజ్డ్ ఇన్ యూఐ, ఈవెంట్ లిజనర్స్, వెబ్ సాకెట్స్, మెసేజింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఇది ఏంటంటే హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి కాదు, టేకెన్ యాజ్ ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ అదర్ ఫంక్షన్స్. అంటే ఒక ఫంక్షన్ లోకి ఇంకో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకోవడం, దాన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటారు. ఇందా చూపించాం ఎలాగంటే, ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ హ్యాండిల్ పేజ్ చేంజ్ ఉంది కదా, దాంట్లో యూస్ కాల్ బ్యాక్ అనేది ఇంకో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కింద పంపించాను. ఈ ఆర్గ్యుమెంట్ నుంచి పంపించడం దాన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, సింప్లిఫైస్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ లైక్ మ్యాపింగ్, ఫిల్టరింగ్ అండ్ రెడ్యూసింగ్. దీనివల్ల కోడ్ రియూజబిలిటీ అండ్ మాడ్యులారిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. ఇది కూడా సేమ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ లాగే, ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. పాసింగ్ ఫంక్షన్ పాసింగ్ వన్ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అదర్ ఫంక్షన్ ఇది ఫర్ ఫ్లెక్సిబుల్ ఎగ్జిక్యూషన్. ఇది కూడా సేమ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ లాగే. నెక్స్ట్ ఏంటంటే ఆన్ సక్సెస్, ఆన్ ఫెయిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక అప్లికేషన్ సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, అంటే సక్సెస్ అవుతే ఏమవ్వాలి, ఫెయిల్యూర్ అవుతే ఏమవ్వాలి అని మనం చెప్పుకుంటాం. అంటే మనం ఐడెంటిఫై చేయడం, ఒకవేళ ఎర్రర్ వచ్చిందనుకో, నీవేమి ప్రింట్ చేసుకోకపోతే, అంటే సక్సెస్ అయిందని నువ్వు ఏదో ఒక ఇండికేషన్ ఇవ్వాలి కదా. దాన్ని ఆన్ సక్సెస్ వచ్చినప్పుడు ఏదో ఒక ఇండికేషన్ ఇస్తావు, ఆన్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏదో ఒక ఇండికేషన్. ఆ ఇండికేషన్ అంటే ఏం కాదు, ఒక ఆన్ సక్సెస్ వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ కాల్ చేస్తావు, ఆన్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇంకొక ఫంక్షన్ కాల్ చేస్తావు. అంటే ఏంటంటే, హ్యాండిల్స్ ఏపీఐ రెస్పాన్సెస్ బై ఎగ్జిక్యూటివ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఫర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ యాక్సెస్.
అంటే ఏంటంటే ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు నాకు నేను ఫంక్షన్ కాల్ చేస్తుంది. సక్సెస్ అనే ఫంక్షన్ కాల్ చేసి అందులో నేను యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ లేకపోతే ఏదో ఒక ఫెచ్ అవ్వడం, అదే ఏదో ఒక డేటా రిట్రీవ్ అవ్వడము, అవన్నీ ఈవెంట్స్ సక్సెస్ అని చూపిస్తాయి. ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చింది ఎర్రర్ హ్యాండ్లర్ యూస్ చేస్తాం. అండ్ ట్రై క్యాచ్ యూస్ చేసి ఈ ఆన్ సక్సెస్ ఆన్ ఫెయిల్యూర్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఏం కాదు, మనం ఒక ఈవెంట్ ఒక క్లిక్ వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయడాన్ని ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటారు. అంటే ఇందాక చూసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఎప్పుడైతే మనం ఇక్కడ సెర్చ్ అనే ఇక్కడ పిజ్జా అని ఇస్తాం, ఎప్పుడైతే నువ్వు సెర్చ్ కొడతావో అప్పుడు నీకు పిజ్జా అనే వచ్చినాయి. అంటే ఎప్పుడైతే నువ్వు అంటే ఎప్పుడైతే నువ్వు ఇక్కడ క్లిక్ చేసావో అప్పుడు నీకు ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. ఏంటది? ఆ పిజ్జా ఉన్న రెస్టారెంట్స్ మొత్తం నీకు డిస్ప్లే అయింది. దీని ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ ఐ యూజ్డ్ ఇన్ మై రెస్టారెంట్ ఫైండర్ అప్లికేషన్. ఇందులో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే టెక్స్ట్ సెర్చ్, టెక్స్ట్ ఇమేజ్. ఇమేజ్ తో కూడా సెర్చ్ చేయొచ్చు, నువ్వు టెక్స్ట్ తో కూడా సెర్చ్ చేయొచ్చు. దీనికి మళ్ళీ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు డిస్టెన్స్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ డిస్టెన్స్ కూడా ఉంది. ఎలాగంటే నువ్వు ఇప్పుడు పిజ్జాని ఇచ్చి సెర్చ్ కొట్టావంటే